చేతుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు చేతుల సమన్వయ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముడికి పూలమాల వేసి ఘన నివాళులని అర్పించడం జరిగింది. గాంధీ మహాత్ముడు పల్లెలో ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, పల్లెలో ఎప్పుడూ పచ్చగా ఉండాలి, పల్లెల్లో ఉండేటువంటి ప్రజానీకం వృత్తులతో నిండి ఉండాలి, చేతి వృత్తిదారులకు మంచి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మహానుభావుడు. అందులో చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పినటువంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు. ఆ రోజు స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు సాగించినటువంటి మహానాయకుడు, మహా వ్యక్తి గాంధీ మహాత్ముడని మనం చెప్పుకోవాలి. ఈ దేశాల నుంచి తెల్లదొరలను తరిమికొట్టినప్పటికి కూడా ఈరోజు పాలించేటువంటి పాలకులు నల్లదొరలు రూపంలో తెల్లదొరలు పోయినప్పటికీ కూడా ఈరోజు మన దేశాన్ని పాలించేటువంటి మన భారతీయ నాయకులే వీళ్ళు ఒక నల్లదొరల్లాగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి పనులు లేవు, చేతి వృత్తులు మూలపడిపోయాయి. చేతి వృత్తుదారులందరూ ఈరోజు నానా అవతాట్లు పడుతున్నారు, వృత్తులన్నీ నశించిపోతున్నాయి. ఆ రోజు గాంధీ మహాత్ముడు ఏదైతే కోరుకున్నాడో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా వస్త్రాలు ధరించాలనేటువంటి కోరికని ఈరోజు ఆ కోరిక కానీ మిగిలిపోయింది. కానీ భారతదేశంలో చేనేత వస్త్రాలను తయారు చేసేటువంటి చేనేత కార్మికులకి ఈరోజు పట్టగొడుతున్నారు. చేనేత కార్మికులకు రావాల్సినటువంటి రాయితీలని ఆపుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు నిరంకుశ తత్వంతో ఈరోజు దేశాన్ని పాలిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులు, కార్పొరేటర్లు అందరికీ దోసిపెట్టే విధంగానే ఈ యొక్క ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఈ దేశంలో పాలించేటువంటి పాలకులు ఎవరూ లేరనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. గాంధీ మహాత్ముడు ఏదైతే ఆశించాడో ఆయన ఆశయ సాధన కోసం మనందరం పనిచేయడమే ఈరోజు ఆయనకి ఘనముగా నివాళులు అర్పించినటువంటి రోజుగా మనం భావించాలని కోరుకుంటున్నాం మిత్రులారా.